మా లారీ కుటుంబ సభ్యుడు అయినటువంటి బాబాయ్ వాళ్ళ పాపని 5వ తరగతి నుంచి చదివేయడం జరుగుతుంది. గత సంవత్సరం అందరు పిల్లలందరూ కూడా ఇదే స్కూల్లో చదివేయడం జరుగుతుంది. గత సంవత్సరం 10th ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో ఇదే స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనే సార్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అంటే ఈ 10th ఎగ్జామ్స్ అయిపోయాక ఈ 2 నెలల నుంచి అమ్మాయికి మెసేజ్ చేయడం, మిస్బిహేవ్గా నువ్వు మాట్లాడుకుంటే నేను చచ్చిపోతా అనడం, ఐస్ క్రీమ్ కొనిస్తా అనడం, నీకు డబ్బులు ఇస్తా అని అసభ్యపరంగా ఇంకా చెప్పుకునేటువంటి విధంగా మెసేజ్ చేసి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు అమ్మాయి వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. స్కూల్ యజమాని వచ్చి అడిగితే స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా లేడు, అట్ ద సేమ్ టైం ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయిందని రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వందలాది మంది కుటుంబాలు సార్లని నమ్మి ఈ రోజులలో విద్యార్థులను నమ్మి విద్యా బోధన నమ్మి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో వేస్తుంటే దాన్ని పట్టించుకున్నట్టు విద్యార్థులే మానవ మృగాలుగా తయారై పిల్లలకు రక్షణ లేకుండా చేయడం చాలా సిగ్గుచేటు. తక్షణమే వీనిపై ఇలాంటి మూర్ఖులపై ఇలాంటి ఎదవపై కేసులు బనాయించి ఇంకా ఉన్నటువంటి విద్యార్థులనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి మీ పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. క్రాంతి కుమార్, పొంగరపు క్రాంతి కుమార్ అని స్కూల్లో తెలుగు టీచర్గా చెప్తున్న. నా పేరు వేముల భూపాల్, వరంగల్ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడు.